ఈరోజు మంచి న్యూస్ ఉంది. డీకోడ్ పాలిటిక్స్ విత్ సెంటర్ సెట్ టు ఇంట్రడ్యూస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఈరోజు లెట్ మీ ఇంట్రడ్యూస్ మనకి చిత్రగుప్త ఫ్యామిలీలోకి చిత్రగుప్తు నరసింహారెడ్డి గారు వచ్చిండు. ఈరోజు నుంచి మనకి న్యూస్కి అందుబాటులోకి ఉంటాడు. నరసింహన్న, నీ గురించి ఒక 2 వాక్యాలు పరిచయం చేసుకో. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. మీరు ఆర్ఎస్ఎస్ ఎక్కడ శాఖ నడిపించే వాళ్ళు అండ్ ఎక్కడ ఉంటారు అనేది ఒకసారి చెప్తే. నేను గుడిమల్కపురంలో ఉంటాను. నేను రెగ్యులర్గా ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్తుంటాను. నాకు హిందుత్వం అంటే అభిమానము. హిందుత్వం మీద నేను ఎంతకైనా పోరాడానికి సిద్ధంగా ఉంటాను. జై భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈ రోజు నుంచి మనకి నరసింహన్న కూడా అంటే ఎప్పటి నుంచో చాలా మంది మనకి చిత్రగుప్తికి నేను వస్తాను, మా వంతు మేము సహాయం చేస్తాము, మేము ఇలాంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి మన నరసింహారెడ్డి గారు ఇప్పుడు ముందడుగేసి ఇక్కడికి వచ్చి అన్న నా వంతు సహాయం ఏదున్నా కూడా నేను దేశం కోసం ధర్మం కోసం చేస్తా అని చెప్పేసి రావడం జరిగింది. అంటే వి వెల్కమ్డ్ హిమ్. సో దట్ ఈరోజు నుంచి ఏదో ఒక సహాయం ఏదో రకంగా టైం ఇస్తా అని చెప్పిండు. తప్పకుండా చాలా అతని యొక్క సహాయం ఎనలేనిది. సో మనం న్యూస్కి వెళ్దాం. నరసింహన్న, జమిలీకి సై, కేంద్ర కేబినెట్ ఆమోదం. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు 30కి పైగా పార్టీలు 15 పార్టీలు వ్యతిరేకం. సంప్రదింపుల కోసం జేపీసీకి సిఫార్సు చేసే ఛాన్స్. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు. ఉభయ సభల్లో మెజార్టీ కూడగట్టుకునే పనిలో బీజేపీ. పార్లమెంటుకు హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ. సో ఇప్పుడు జమిలీ ఎన్నికల గురించి మనము వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. ఇది లాస్ట్ ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచే జరుగుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండాలని చెప్పేసి. ఇప్పుడు నరసింహన్న, ఇప్పుడు ఏ రాష్ట్రాలకి అండ్ ఎవరికి ఏ పార్టీలకి జనరల్గా ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు మ్యాక్సిమం బీజేపీ పార్టీ ఉన్నాయి. ఇంకా కొన్ని అరాకొర పార్టీలు ఏమన్నా ఉంటే అవి మాత్రమే నాకు తెలిసి దీనికి వ్యతిరేకిస్తాయి. భారతదేశం అభివృద్ధి కోరుకున్న ఏ పార్టీలైనా జమిలీ ఎలక్షన్లకు ఒప్పుకుంటాయి. వాళ్ళ స్వార్థం కోసము ఈ యొక్క మతతత్వం ఆమోదించడానికి, వాళ్ళ ఎలక్షన్లో బాగుపడడానికి ఈ జమిలీ ఎలక్షన్లకు వాళ్ళు అడ్డు చెప్తున్నారు. దేశం యొక్క సంపద పెరగాలంటే ఒకటే వన్ టైం ఎలక్షన్ వలన మనకు ఎంత మనీ సేవ్ అవుతుంది, దేశానికి ఎంత వస్తుంది అది చూడకుండా వాళ్ళ స్వార్థం కోసం ఇదాన్ని ఆపేక్షిస్తున్నారు, వాళ్ళు అడ్డు చెప్తున్నారు. ఇప్పుడు మన భారతదేశం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మనం ఒక టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్ చూసినాం. ఓకే, ఇప్పుడు మనము రైల్వే వ్యవస్థ చూసినాం. రైల్వేలో టికెట్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు, ఏ క్షణంలోనైనా తీసుకోవచ్చు. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో చూసుకుంటే మనము సెల్ ఫోన్ ఆపరేటింగ్ చేస్తున్నాము. ప్రపంచానికి ఎక్కడికైనా మనం సందేశం పంపిస్తున్నాము, మాట్లాడుతున్నాము. ఇంత టెక్నాలజీ ఉన్న క్రమంలో ఇంకా కూడా బ్యాలెట్ విధానం కావచ్చు, లేకపోతే ఇంత మొత్తం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు ఎలక్షన్స్. భారతదేశంలో రోజు ఎలక్షన్ల పండుగే. దీనివల్ల ఎలక్షన్ అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటే ఎక్కడైతే ఎలక్షన్స్ ఉంటాయో ఆ ఎలక్షన్లకు అనుగుణంగా అక్కడ ఉండేటువంటి వాగ్దానాలు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఆ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని బిల్లులు రావు, లేకపోతే కొన్ని వాగ్దానాలు ఇవ్వలేరు, లేకపోతే కొన్ని పనులు సాగవు. సో ఎప్పుడైతే ఒక్కటేసారి ఎలక్షన్స్, మనము ఎగ్జాంపుల్ పండగ వచ్చింది అనుకుందాం, పండగ అంతా సాఫ్ చేసుకున్నాము అంటే మనకు పనులు ఉండే ఏముండయి, ఇల్లంతా చక్క పెట్టుకుంటాం. మనకు వేరే ఏ పనులు ఉన్నా కూడా అందరం కలిసి ఇల్లు మొత్తం సాఫ్ చేసుకుంటాం, అవునా? దాని తర్వాత నెక్స్ట్ ఈ పండగ తెల్లగ నుంచి మన ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. సో ఇదే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు దేశం మొత్తం, ఇప్పుడు వేరే దేశాల్లో చాలా దేశాల్లో కూడా ఇదే జరుగుతుంది కదా. 100 రోజుల్లో ఎలక్షన్స్ జరిగిపోతాయి. సో 100 రోజుల ఎలక్షన్ పండగ అయిపోతుంది. దాని తర్వాత మన దేశం యొక్క అభివృద్ధి మీదనే అందరూ, ఎవరికైనా అభివృద్ధి కావాలి కదా, నువ్వు అభివృద్ధి చేస్తేనే నీకు కూడా. ఎందుకంటే మనము ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కావచ్చు, లేకపోతే ప్రతి నాయకుడు, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా తీసుకోండి, నేను అన్ని పార్టీలతోని సంబంధాలు ఉన్నాయి నాకు. మనము చాలా మంది ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో తిడతారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలు తిడతారు. ఎంత తిట్టుకున్నా కూడా ప్రతి నాయకుడు ఏదో ఒకటి చెయ్యడానికే వస్తాడు, అభివృద్ధి చేయడానికే వస్తాడు. వీళ్ళు పక్క అభివృద్ధి నిరోధకులు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ తీసుకురా, ఎంత నాలెడ్జ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా బ్యాలెట్ పేపర్
పేపర్ కావాలంటారు. ఎందుకు? వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి, జనాలు వాళ్ళను సమర్థిస్తలేరు కాబట్టి వీళ్ళు ఏదో అడ్డం పెట్టాలి, బ్యాలెట్ పేపర్ వలన మళ్ళీ ఏదో మార్పు చేద్దాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఇంకా వెనుకకి వెళ్ళిపోతున్నారు. అయితే ఇది ఓడిపోతున్నామని బ్యాలెట్ పేపర్ తీసుకురావడం కాదు, వాళ్ళు ఉన్నప్పటి నుంచే బ్యాలెట్ పేపర్లు ఉన్నది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే ఆడరాక పాత గజ్జలు అంటారు కదా, ఏదో ఒక తూచ్ అంటే ఆట మధ్యలో మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఎవడన్నా మంచిగా వాడు పిక్ అయ్యి వెళ్ళిపోయింది అనుకో, వాడు వచ్చి మధ్యలో తూచ్ అంటాడు, మళ్ళాడదాం అంటాడు. ఇగో ఇదే అంటే దీన్ని బట్టి వాళ్ళకు గెలుపు ఓటమి కాదు ముఖ్యం, ఆట ఆడదాము అనేది కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఆటని చెడగొట్టాలి. సో ఇది అంటే ఇప్పుడు మనకు జమిలీ ఎలక్షన్స్ నాకు తెలిసి ముందుకు వస్తుంది అండ్ భారతదేశానికి మంచి రోజులు కూడా ముందున్నాయి. సో ఈ టెక్నాలజీ వల్ల ప్లస్ ప్రతిది కూడా మనకు ఉన్నటువంటి నాయకత్వం వల్ల భారతదేశానికి మంచి రోజులు ఉన్నాయి. భారతదేశము ప్రపంచానికి సందేశం ఇచ్చేటువంటి ఈ రోజు అర్హత కలిగినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఆ భారతదేశానికి ఉన్నటువంటి నాయకత్వము అద్భుతమైనటువంటి నాయకత్వం. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీని అభినందిస్తుంటే నరేంద్ర మోడీ డౌన్ ఫాల్ అవుతున్నా అని చెప్పి వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. భారతదేశం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుల పాత్ర వాళ్ళు చేయాల్సింది ఏంటంటే భారతదేశానికి లేకపోతే దేశానికి ఒకవేళ పాలక పక్షంలో ఉన్నోళ్ళు ఇంకా ఏమైనా వాళ్ళకి ఆలోచనలు అందకపోతే ఇంకా ఇది కూడా చేయొచ్చు అని చెప్పేసి సలహా ఇచ్చేది. ఒకవేళ పాలక పక్షంలో ఉన్నటువంటి ఏదైనా నిర్ణయాలు ఇది సరైంది కాదు, ఈ విధంగా మార్పు చేసుకోవచ్చు అనేది అకౌంటబిలిటీ కల్పించడానికి మనం ఎన్నుకున్నాము ప్రతిపక్ష నాయకులను. సో ఈ ప్రతిపక్ష నాయకులు అంటే ఇప్పుడు పాలపక్షంలో ఏది నిర్ణయం తీసుకున్నా దానికి అపోజ్ చేయడమే కాదు కదా, వీళ్ళు చేసే పని అదే కదా. ఏ నిర్ణయం తీసుకున్నా, దీన్ని ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా, ప్రజలకు ఎంత అనుకూలంగా ఉన్నా దాన్ని అపోజ్ చేయడమే, దాన్ని వ్యతిరేకించడమే. ఇప్పుడు ఈ ప్రజలందరూ డిజిటల్ దంగలు చేయాలన్నది అందుకే. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజలకు అందరికీ అర్థమైపోయింది, ప్రతి చిన్న పిల్లగానికి కూడా ఈ నిర్వచనాలు తెలుస్తున్నాయి. ఓకే, అరే ప్రతిపక్షంలో ఉండగానే నువ్వు వ్యతిరేకించడమే కాదు నాయన, నిన్ను ఎన్నుకున్నది ఇక్కడ పాలక పక్షాన్ని ప్రశ్నిస్తూ పాలక పక్షానికి నువ్వు సలహాలు ఇవ్వాలి, నువ్వు నడిపియాలి. వీళ్ళు రెండే ఎజెండా తీసుకున్నారు అన్న, ఆదాని తప్ప భారతదేశంలో ఏది లేదా. పార్లమెంటు దాన్ని ఆదాని ఒకటే తీసుకుంటారు, తర్వాత ఒకటి రాజ్యాంగాన్ని పట్టుకున్నారు. ఈ రెండు తప్ప రాహుల్ గాంధీ గారు దేశం గురించి ఏం ఆలోచించాలి, ఏమంటే అపోజిట్ చేయడం, బీజేపీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడం తప్ప ఈ రెండే నాకు కనిపిస్తాయి రాహుల్ గాంధీ గారు. ఒకటి రాజ్యాంగం బుక్ చూపిస్తుంటాడు, ఒకటి ఆదాని అంటాడు. ఆదాని మీద ఆల్రెడీ వీళ్ళు కేసు వేసుకోవచ్చు కదా. అరే అదే అంటున్నా, రాజ్యాంగబద్ధంగా అదానిని ఏ విధంగా మీరు అంటే ఆయన ఏమైనా ఫ్రాడ్ చేస్తే ఓకేనా, అదాని ప్రపంచంలో ఎదుగుతున్నారు అంటే అది మనకున్నటువంటి భారతదేశం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. ఒకప్పుడు భారతదేశంలో ఒక కోకోకోలా లాంటి కంపెనీ పెట్టలేమా, ఒక ఫోర్డ్ లాంటి కంపెనీ పెట్టలేమా అనే స్థాయి నుంచి భారతదేశం ఈరోజు ప్రతి రంగం తీసుకోండి, ఐటీ రంగం తీసుకోండి, లేకపోతే ఫార్మా తీసుకోండి, భారతదేశం ఈరోజు ప్రపంచ పటంలో రెపరెపలాడిస్తుంది మన భారతదేశం యొక్క జెండా. ఎక్కడికి పోయినా సరే భారతీయుడు అక్కడ నాయకత్వ లక్షణాలతోని లేకపోతే ఆ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాడు భారతీయుడు. ఈరోజు సగర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి భారతీయుడు. ఇంకొకటన్నా, ఇప్పుడు అఖండ భారతదేశం లేకపోతే వసుదైక కుటుంబం అంటాం చూడు, విశ్వగురువు అంటాం చూడు. విశ్వగురువు అంటే ఏం లేదన్న, మనమేం అన్ని ప్రపంచం అంతా మన భారతదేశంలో కలుపుకోము. మన భారతీయులు ఎక్కడెక్కడికైతే ప్రపంచంలో ఏ దేశాలకైతే తీసుకుపోయినరో, కొందరు పోయినరో మనం అనుకుంటాం కదా, ఇప్పుడేమో కొంతమంది వలసపోతున్నారు బ్రతకడానికో లేకపోతే జాబ్కో లేకపోతే ఎనీ మీన్స్. ఇంతకుముందు భారతీయులని చాలామంది సైనికులుగా తీసుకుపోయారు, చాలామంది బానిసలుగా తీసుకుపోయారు, పని కోసం తీసుకుపోయారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ వివిధ దేశాల్లో 90% కంట్రీస్లలో ఇప్పుడు 190 దేశాలకు పైన మన భారతీయులను ఆయా దేశాలలో ఉన్నారు. ఆయా దేశాలలో మంచి శక్తివంతమైనటువంటి పౌరులుగా ఉన్నారు, శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకులుగా ఉన్నారు, శక్తివంతమైనటువంటి బిజినెస్ మెన్లుగా ఉన్నారు. ఏ కళనైనా తీసుకోండి, ఏ రంగమైనా తీసుకోండి, భారతీయుడు అనేది ఉంటాడు. దీన్నే వసుదైక కుటుంబం లేదా విశ్వ
గురువు. భారతదేశం యొక్క భారతీయుడు ప్రతి దేశంలో అక్కడ నాయకత్వ లక్షణాలను చూపిస్తూ భారతదేశం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసే ప్రక్రియనే ఇది విశ్వగురువు. ఆయా దేశాల్లో ప్రతి దేశం యొక్క నాయకుడు అయిపోతాడు, ఆ దేశాన్ని నడిపించేటువంటి శక్తి అయిపోతాడు. ఇదే విశ్వగురు యొక్క తత్వం. ఈ రోజు మనం కల్లారా చూడబోతున్నాం. వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో 1947 వరకు విశ్వగురు స్థానం భారత్ అనేది విశ్వగురువుగా ఎదిగింది, ఆల్రెడీ పోయింది. ఆ విత్తనాలు అక్కడక్కడ పడినాయి. మనకి ఇప్పుడు ఓన్లీ ఫలాలు మాత్రమే చూస్తున్నాం కదా. ఇప్పుడు అమెరికాలో మన ఎంతమంది మంత్రి వర్గంలో ట్రంప్ తీసుకున్నాడు, మనకు పెద్ద పెద్ద బాధ్యతలు ఇచ్చిండు. ఇప్పుడు ఇంపార్టెంట్ బాధ్యతల్ని మన ఇండియా వాళ్ళే అక్కడ నిర్వర్తిస్తున్నారు, ఇండియా మూలాలు ఉన్న వాళ్ళే. నేను చెప్తున్నా కదా, 150 పైగా దేశాలకు ఓకేనా భారతీయుల్లో అక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలలో ప్రభావితం చూపేటువంటి వ్యక్తులలో భారతీయులు ఉన్నాడు. మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు, మంత్రి సీతక్కకు డిజైన్ శారీలను చూపించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో ఫైనలైజ్. ఇంతకుముందు మనకు బతుకమ్మ చీరలు అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే ఈ రైతులు తీసుకుపోయి మన పంట పొలాలలో కట్టేసుకున్న దానికి పనికిచ్చింది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఒకటి చీరలు ఇస్తామని చెప్తున్నారు. నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు మీరు ఒక చీరలు ఇచ్చి అది మీరు ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళని చీరలు కొనుక్కునేటట్టు వాళ్ళ పైసలు మీరు గుంజుకోకపోతే సరిపోయాయి. వాళ్ళ పైసలు 10,000 గుంజుకొని 10 రూపాయలు ఇస్తారు, మీరు 10,000 గుంజుకొని 100 రూపాయలు ఇస్తారు. మీరు మహిళకు 2,000 ఆ పైసలు ప్రజలే. మహిళకు 2,500 ఇస్తా అని చెప్పారు కదా నెలకి, ఇప్పుడు చీరలు ఇస్తామని చెప్పి. నువ్వు రేవంత్ ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఏది ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు ఇచ్చిన చీరలు వాళ్ళు కట్టుకుంటారా? ఒక్కొక్కరికి అసలే మహిళామణులు, ఆ మహిళామణులు చీరలు కొనుక్కోవాలంటే ఎంత, ఇక మొగోళ్ళకు పెళ్ళైన మొగోళ్ళకు తెలుసు. అది చీరల కోసము షాపింగ్లల్లా చీరలు వాళ్ళు ఎలా నచ్చుతారో అనేది మహిళామణుల సంగతి. ఇక సీతక్క నీకు చెప్పాలన్నా, నువ్వు సెలెక్ట్ చేసింది వాళ్ళు కట్టుకుంటారా? అమ్మ రూపం ఇస్తే అబండాల. తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను 1 రూపాయి కూడా తీసుకోలే, కోట్లు తీసుకున్నట్లు సిద్ధారెడ్డి అనడం బాధించింది. విగ్రహ శిల్పి ఎంవి రమణారెడ్డి ఆవేదన. గత సర్కార్ టైంలో షటకాలు లోగోలు చేసిన 1 రూపాయి ఇయ్యలే. అమరజ్యోతిని నిర్మిస్తే ఇప్పటికీ 40% బిల్లులు రాలే. కాంట్రాక్టర్ మాత్రం 98% ఇచ్చేశారు. 7 ఏళ్లు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడిగానైనా గుర్తించలే. నాడు పదవుల్లో ఉన్నప్పుడు సిద్ధారెడ్డికి రాష్ట్ర గీతం ఎందుకు యాదికి రాలే? ఆయన పెయిడ్ బానిసలా వ్యవహరిస్తున్నాడు. చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. సో గత ప్రభుత్వం ఇలా ఎట్లున్నాయంటే, తెలంగాణ తల్లి లేకపోతే ఈ చీరలు, ఈ విగ్రహం, ఆ విగ్రహం, ఇవన్నీ ప్రజలు ఇవన్నీ కోరుకోవట్లేదు, ఎవరు సమర్థించట్లే ఈ విషయాలు. తెలంగాణ రావడానికి, తెలంగాణ కోసం ఎవరు పిలిపిస్తే రాలే. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పోరడు, ప్రతి పిల్లవాళ్ళ నుంచి వృద్ధుల వరకు అప్పుడు పార్టిసిపేషన్ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలా. తెలంగాణ సెంటిమెంట్ ఉంది, ఊళ్ళు ఇట్లా కదిలినాయి, ఊరు ఊరికి వచ్చింది, అది సెంటిమెంట్. ఒక విగ్రహం పెడితేనో, ఒక పిలిపిస్తేనో అది రాదు. ప్రజల్లో ఎప్పుడో మర్చిపోయారు. తెలంగాణ విగ్రహం ఉండాలనా, లేకపోతే తెలంగాణ ఇది ఉండాలనా, అది ఉండాలనేది. మనం కావాల్సింది తెలంగాణ ఎలా డెవలప్ చేయాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ వివాదాలని సృష్టించి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే మన రేవంత్ రెడ్డి అన్న పని. ఇంకోటి, రైతులకు బేడీలు, సీఎం సీరియస్. ఇలాంటి రైతులకు భూమి ఇనందుకు వాళ్ళని అరెస్ట్ చేసి 30 రోజుల్లో జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వకుండా వాళ్ళు హార్ట్ అటాక్ హాస్పిటల్కి బెయిలేసి తీసుకొచ్చారు. దొంగలను, వాళ్ళని కిరాతకులను, హంతకులను తీసుకొచ్చి, అంటే రైతులకు బెయిలేసి తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వంలో. పోలీసుల ఒక దౌర్జన్య కార్యక్రమం చూడు ఎంత ఘోరంగా కనిపిస్తుంది. దేశ విద్రోహ చర్యలు అయితే చేయలేదు కదా వాళ్ళు. దేశ విద్రోహ వాళ్ళ భూములు తీసుకుంటామంటే, మా భూములు మేము ఇవ్వమంటే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళ హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ తీసుకోవడానికి చేతులకు బెయిలేసి తీసుకొస్తున్నట్టే ఎంత దౌర్జన్యం చూడ. దేశ విద్రోహ చర్యలను కాపాడేటోళ్ళు, దేశ విద్రోహ చర్యలు చేసేటోళ్ళు మాత్రం జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళకి కాపాడాలంటే, వాళ్ళకి భోజనాలు పెట్టాలంటే, వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలంటే, వీళ్ళకేమో మా భూములు మాకేనని తిరగబడ్డ గానమా, జై తెలంగాణమా. ఆ తెలంగాణలో కొట్లాడితే ఇప్పుడు బేడీలు అయినా సీఎం సీరియస్ అయ్యిందిలేండి. రాష్ట్రంలో టీబీ డేంజర్ బెల్స్ అట. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతి. మార్చి ఇది అయిపోయింది. నెక్స్ట్ నమస్తే తెలంగాణకి వెళ్దాం.
లగచెర్ల రైతుకు సంఖ్యలు ఇదే, గుండెపోటు వచ్చిన బేడీలతోనే దవాఖానకు, లగచెర్ల రైతుకు కాంగ్రెస్ సర్కార్ క్రూరత్వం. ఇంత దారుణమా? ఎటన్నా వారిపోతాడు ఆయన. గిరిజన రైతు ఈరియా నాయక్ పై అమాననీయం. ఈ మళ్ళీ ఇంకోటి ఏంది, పాపం ఈయన ఒక గిరిజనుడు రైతు 50% ధాన్యము కొనలే, లక్ష్యం 91 లక్షలు, కొన్నది 40 లక్షల టన్నులు. ముగింపు దశకు చేరుకున్న కొనుగోలు ప్రక్రియ, మరో 8-10 లక్షల టన్నులు వచ్చే అవకాశం. సకాలంలో సమర్థంగా కొనుగోలు చేపట్టని ఫలితం. మెజార్టీ ధాన్యం ప్రైవేటు వ్యాపారుల గుప్పెట్లోకి. సన్న ధాన్యం కొనుగోలు పరిస్థితి మరీ ధాన్యం. లక్ష్యం 50 లక్షలు, కొన్నది 40 లక్షల టన్నులే. అయితే సింహన్న, నేనేమంటున్నా అంటే, ఈ వరి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, లేకపోతే నీకు సన్న బియ్యం వేస్తే 500 బోనస్ ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము, అంటే ఈ ప్రభుత్వము సంక్షేమాలు, ఈ స్కీములకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వీటిని బ్యాన్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు అన్నమే, అంటే ప్రతి ఒక్కరు ఇంత అన్నం ఒకటే తింటాడా? ఈ అన్నంలో కూర వద్దా? వేరే పంటలే వద్దా? మొత్తం తెలంగాణ మొత్తము వరి 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 వరి. ఇక కూరగాయలు లేవు, పప్పు దినుసులు లేవు, ఏది ఆయిల్ ఫార్మ్స్ లేవు. ఇవన్నీ సమకాలి, అంటే వీటిని బ్యాలెన్స్ చేసి పంటలు పండించాలనేది చిత్రగుప్తం చిత్రగుప్తం ఒకటే కదా, అందరూ మొత్తుకుంటున్నారు. ఈ రోజు సెంట్రల్ స్కీమ్ చెప్తున్నారు కదా, వెజిటేబుల్ వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు పంటలు కూరగాయలు పండించడానికి వాళ్ళకు సహకారం చేయాలంటే ఉన్న సబ్సిడీలన్నీ ఎత్తి. ఇంకొకటి మన సెంట్రల్ ఒకటి తీసుకొచ్చింది, 1 district 1 product అని చెప్పేసి. ఓకేనా? అదే విధంగా అంటే ఇప్పుడు మన మెదక్ కూరగాయలు అది ఈరోజు న్యూస్ లో ఉంది చూడ. సో నేనేమంటున్నా అంటే, ఏ ఊరికి ఆ ఊరు అక్కడ ఉండేటువంటి భూములని కొన్ని భూములు ఎట్లుంటాయంటే ఆరుతడి పంటల భూములు ఉంటాయి, కొన్ని వెట్ ల్యాండ్స్, డ్రై ల్యాండ్స్, ఓకేనే, గ్రేజింగ్ ల్యాండ్స్, ఇట్లా భూముల రకాలు ఉంటాయి. ఆ భూముల రకాలని బట్టి ఆ భూములని ఆ ఊర్లో ఒక సెగ్రిగేట్ చేసి ఎన్ని పంటలు ఇదేయాలి, వరేయాలి, ఎన్ని పంటలు కూరగాయలు పండించాలి, ఎన్ని పంటలు కమర్షియల్ క్రాప్స్ పండించాలి, ఎన్ని పంటలు ఈ విధమైన. మళ్ళీ మొన్న రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు, ఆర్మూర్ అంకాపూర్ ఉంది కదా, అక్కడ 4 పంటలు తీస్తారట. అందరికీ 1 పంట 2 పంటలే తెలుసు, కానీ 4 పంటలు తీస్తారట. అందుకనే ప్రతి వాళ్ళ ఇంట్లో రిచ్ ఉంటారు, వాళ్ళు రిచ్ కారు. ప్రపంచంలోనే ఆ విలేజ్ వ్యవసాయానికి దిక్సూచి. ప్రపంచంలోనే, ఇండియాలో కాదు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా ఆర్ తెలంగాణ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచానికే దిక్సూచి. ప్రతి ఇంట్లో కారు ఉంటది, అక్కడ జీతగాడికి కారు ఉంటది. వాళ్ళు కూరగాయలు కూడా కార్లో తీసుకుపోయి అమ్ముతున్నారు. కూరగాయలు కాదు, గడ్డి ఆవుల గడ్డి కూడా కార్లో తీసుకుపోతారు. ఒక్కొక్క ఇల్లు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ఒకప్పుడు, ఇప్పుడు వేరే అయిపోయినాయి అనుకోండి. అట్లా ఉంటాయి. నేను చూసిన, నేను వ్యవసాయం మీద పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి, వ్యవసాయం బాగా అవగాహన కోసం నేను రీసెర్చ్ చేస్తూనే ఉంటా కాబట్టి, ఆ ఊరిని మనం ఆదర్శంగా తీసుకొని ఆ ఊర్లో ఏ విధంగా పంటలు అందరికీ తెలుసు. మళ్ళీ నాలెడ్జ్, 4 పంటలు పండించిన నాలెడ్జ్ అందరికీ ఉంది. మనము ఇప్పుడు మక్కేస్తామన్నా, మక్కేసినప్పుడు మక్కలో అంతర్గత పంటగా పెసరేస్తాము, బొబ్బెర వేస్తాము, అందులో ఉన్నటువంటి దోసకాయలు వేస్తాము, మినుములు వేస్తాము. ఓకేనా? ఏవైతే మక్కలు వేసిన వెంటనే ఆ మక్క పంట అయిపోగానే ఇవి వచ్చేస్తాయి. ఇవి అయిపోగానే అందులో నైట్రోజన్ ఫిక్సింగ్ అయిపోతుంది కదా. నైట్రోజన్ ఫిక్సింగ్ అయిపోయిన అందులో ఇంకొకటి ఈ జనుము కూడా వేస్తాం, ఆ జనుము కూడా వస్తుంది. ఓకేనా? ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా దున్ని మళ్ళీ ఇంకొక పంట వేస్తాం మనం. అంటే పంట మార్పిడి ఉంటుంది. 4 పంటలు ఎట్లా వస్తాయి అంటే గిట్లే వస్తాయి. ఇవి అందరికీ తెలుసు, కానీ కష్టం. అక్కడ వరి ఏమున్నది, వరి ఆడ వేయాలి, నీళ్లు పెట్టాలి, ఆటోమేటిక్ కరెంట్ పెట్టాలి, అవి నీళ్ళు వాడుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఆఖరికి కోయడానికి వరి కోత మిషన్ రావాలి, కోయాలా, మళ్ళీ మనం ఒడ్డు మీద నిలబడతారు రైతు. మళ్ళా వరి కోత మిషన్ నుంచి సంచులలో అందులో పెట్టాలా, సంచులలో వాడాలి, సంచులలో పడ్డ తర్వాత అది రైస్ మిల్కో లేకపోతే అది అమ్మడానికి పోవాలి, అమ్ముకోవాలి, పైసలు తెచ్చుకోవాలి. అంటే ఈ రోజు రైతు ఎట్లయిపోయిందంటే పైసలు కమర్షియల్ అయిపోయింది. భూమిలో పైసలు పోయాలి, పైసలు తీయాలి. ఫర్టిలైజర్ పెస్టిసైడ్ వాడి దానికి ఫర్టిలైజర్ నువ్వు కొడవలి పట్టవు, కొయ్యవు, నాగలి పట్టవు, దున్నవు. ఇవి దున్నుమని అంటే నువ్వు పట్టాలే, నువ్వు దున్నాలే, దున్నితేనే రైతు కారణం. అట్లీస్ట్ సస్య రక్షణ, ఆ భూమికి ఉండేటువంటి
ఆ భూతత్వం ఏదైతే ఉంటుందో, భూమిలో ఉంటుంటే జీవాలు ఏవైతే ఉంటాయో ఫర్టైల్ గా ఉండేటట్టు భూమిని అంటే ఈ సస్యరక్షణ చర్యలు అంటారు మరి, సేంద్రీయ వ్యవసాయం ఉంటే ఆ భూమి మళ్ళీ ఒకసారి నీకు పంట వేస్తుంది. ప్రతిదానికి ఇప్పుడు మన అదే కదా, పాడిని తీసుకున్నా కూడా లేకపోతే మిగతా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అంటున్నాడు. ప్రజా ఆరోగ్యం దెబ్బతింటున్నది. కాబట్టి బ్యాక్ టు నేచర్. ప్రతి ఒక్కరు ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు నేచర్ వెళ్ళిపోవాలా. కాస్తో కూస్తో మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నాం కాబట్టి ఈ ఆరోగ్యం కోసమే మళ్ళా ప్రపంచానికి అన్నం పెట్టేది భారతదేశం మాత్రమే. ఇది ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చేయడం వలన పంట దిగుబడి తక్కువ వస్తుందని చెప్పి దాన్ని కల్తీ చేసి పెస్టిసైడ్ అవన్నీ వాడి మనుషుల యొక్క ఆరోగ్యాలు చెడగొట్టుకొని ఆ డబ్బులన్నీ మళ్ళీ హాస్పిటల్ వాళ్ళని దానివల్ల. సో ఇది నరసింహన్న ఈరోజు ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. బట్ ఇది వెజిటేబుల్ ఉంది ఈరోజు. సో మన తెలుగు కుర్రోడు చెస్లో కింగ్ అంట, వరల్డ్ ఛాంపియన్ టైటిల్ కావాల్సిన చేసుకున్న గునేష్. సో కంగ్రాచులేషన్ గునేష్. రద్ద పొడిగింప జమ్లీకి సై, ప్రాంతీయ పార్టీలకు శరాఘాతం, ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన, RRR కు ఆర్థిక అనుమతులు ఇవ్వండి, నెలాఖరులోగా కేబినెట్ విస్తరణ, భరణంపై నిర్ణయానికి 8 మార్గదర్శకాలు, మసీదుల సర్వే పిటిషన్లపై తొందరొద్దు, కోర్టుల నిగ్రహంతో వ్యవహరించాలి, సర్వేకు ఇతరత్ర చర్యలకు ఆశ. ఓకే, 1.3 ఆర్థిక అనుమతులు ఇవ్వండి. సో ఇది సిమన్న. సో కాబట్టి ఈరోజు మనం బంగ్లాదేశ్లో చూసినాము, ఇంతకుముందు పాకిస్తాన్లో చూసినాము. ఇవన్నిటినీ మనం ఒక్కసారి మననం చేసుకుంటే మన భారతదేశం పైన ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో ఇవన్నీ ఇంకా కూడా ఒకటే కోరుకునేది. మన చిత్రగుప్త ఛానల్ పెట్టిన ఉద్దేశమే అదే, దేశం కోసం, ధర్మం కోసం. అండ్ ఎంతో కొంతమందిని మనము ప్రభావితం చేసి దేశం కోసం ఆలోచించేటువంటి వ్యక్తులని ఒక్క దగ్గర తీసుకురావాలి, ఏకం చేయాలి. దేశం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులని, దేశం మీద ప్రేమను పెంచాలి. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నారు. కానీ దేశం అంటే మట్టి కూడా, దేశం అంటే మట్టి ఒకటే కాదు, దేశం అంటే మనుషులు అని అన్నారు. కాబట్టి దేశం మీద దేశభక్తి ఉంటేనే మనకి ఆ అభివృద్ధి ఫలాలు కావచ్చు, ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు కావచ్చు, ఆ స్థాయికి ఎదిగినరు అంటే వాళ్లకు అచంచలమైనటువంటి దేశభక్తి ఉండడం వల్లే ఆ స్థాయికి ఎదుగుతాం. ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి దేశం పైన ప్రేమతో దేశంని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకుంటాడు. ఆ దేశం డెవలప్ అయినప్పుడే ప్రతి పౌరుడికి ఆ దేశం యొక్క ఫలితాలు అందుతాయి. అందుకని మనము దేశం అంటే ప్రేమించాలి, దేశం గురించి మాట్లాడాలి కాస్తో కూస్తో. కాబట్టి ప్రతి ఒక్క చిత్రగుప్త చూసేటువంటి వాళ్ళకు కావచ్చు, లేకపోతే మీరు కూడా మా యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో చిత్రగుప్తుని చాలామందికి చేర్చాలి, చాలామంది చూసే విధంగా చేయాలి. మీరు ఇతరులకు కూడా చెప్పండి చిత్రగుప్తు చూడమని చెప్పేసి. వీలైనంత కనీసం ఒక చిత్రగుప్తు ఈ వీడియోస్ని కావచ్చు, లేకపోతే చిత్రగుప్తుని మీరు ఒక 10 మందికి చెప్పండి చిత్రగుప్తు చూడమని చెప్పేసి. సో రోజు చిత్రగుప్తులో దేశం గురించి, లేకపోతే దేశభక్తి గురించి, మన దేశం యొక్క డెవలప్మెంట్ గురించి, మన యొక్క ప్రాంతం యొక్క డెవలప్మెంట్ గురించి అన్ని విషయాలు మనం చర్చిస్తాం. కాబట్టి ఇది ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు. సో భారత్ మాతాకి జై.